అబ్బబ్బబ్బబ్బా! అదుర్స్ అంటే అదుర్స్ గుమగుమలాడుతుంది వాసన అయితే. నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు కొంచెం స్పెషల్ అండి. మా అప్షా పాపని ఎత్తుకొని వంట చేస్తున్నా. పాప అస్సలు వదలట్లేదు, నిద్రపోనీయదు, వంట చేయనీయదు. అయినా సరే మీకోసం మంచి వంట చేయాలని కసి మీద ఈ కష్టం కూడా సరదాగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు బెండకాయ గుడ్డు పులుసు చేద్దామని ఫిక్స్ అయినా. నిజం చెప్పాలంటే దోస్తులు, జీవితం అంటేనే ఒక పోరాటం కదా. ముగ్గురు పిల్లలని, ఇంటి బాధ్యతలు, మళ్ళీ ఈ యూట్యూబ్, ఒక్కసారి అలసట అనిపిస్తుంది. కళ్ళు అయితే నిద్ర కోసము ఎదురు చూస్తున్నాయి. ఇవన్నీ నాకెందుకు అని, కానీ నా పిల్లలు ముఖాలు చూసినప్పుడు మళ్ళీ నాలో ధైర్యం వస్తుంది. మీ ఆదరణ, మీరు పెట్టే కామెంటు నాకు కొండంత అండగా ఉంటుందండి. మీరు అట్లా కామెంట్లు పెడుతూ ఉండండి, అట్లా సబ్స్క్రైబర్లు చేసుకుంటూ ఉండండి. నాకు కొంచెం జోష్ వస్తుంది, నేను కూడా యూట్యూబ్లో వీడియోలు పెట్టొచ్చు అనే ధైర్యం వస్తుంది. మీ ప్రేమ ముందు నా కష్టాలు చాలా చిన్నవండి. కొంచెం మా మీద కూడా దయ చూపండి. ఇక తయారీ విధానంకి వస్తే, ఇంకో ఇక్కడ నూనె వేసుకున్నాను. ఇంకా ముందైతే బెండకాయలు వేపుకుందామని బెండకాయలు అయితే వేపేస్తున్నాను. జిగురు లేకుండా వేయించాలి. పాపను పెట్టుకొని గరిటె తిప్పడం మామూలు విషయం కాదు కదా. ఒకసారి భయం కూడా వేస్తుంది, కర్రీ మాడిపోతుందేమో అని. అందుకే అంటారు, ఇల్లాలు అంటే ఒక సూపర్ ఉమెన్ అని. నేను వండిన ఈ పులుసు చూడండి ఎలా చేస్తున్నాను అన్నది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించండి, సరేనా? మీకు నచ్చితేనే అదిరిపోతుంది. నేనైతే బెండకాయలు పక్కకు తీసి పెట్టాను. తర్వాత నూనెలో జీలకర్ర, ఆవాలు, ఇది మా పాప మాట్లాడుతుందంట. జీలకర్ర, ఆవాలు, ఇంకా ఉల్లిపాయ, కరివేపాకు వేసి వేపుతున్నాను, అంటే ఫ్రై చేస్తున్నాను. నాకు కొంచెం తెలుగులో మాట్లాడడం కొంచెం ఇబ్బంది అవుతుంది, అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రై అయినాక దానిని కాస్తంత అల్లం వేసి కలుపుకోవాలి. మన గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, సమీనా నీకు టైం ఎట్లుంటుంది అని. ఏమో దోస్తులు, నా బాబు సాజిద్ హుసేన్, అనస్, ఇంకా పాప అల్లరి చేస్తూ ఉంటుంది. వీళ్ళ నవ్వులే నా ప్రపంచం, వీళ్ళ అల్లర్లే నాకు ఆనందం. వాళ్ళ భవిష్యత్తు కోసమే నేను ఎన్ని కష్టాలు పడుతున్నా. పల్లెటూరి పిల్లలని కష్టపడటం నాకు కొత్త కాదు, కానీ ఇలా మీతో పంచుకోవడం నాకు చాలా తృప్తినిస్తుంది. నేనైతే అక్కడ టమాటాలు వేసేసాను. నేను మాట్లాడుతున్నాను, కూర గురించి చెప్పడం కొంచెం ఇబ్బంది అవుతుంది, చూడండి, సరేనా? అట్లనే నా మాటలు విని నాకు కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేను చిన్నప్పుడు వంటలేవి నేర్చుకోలేదు, అమ్మ దగ్గర కూడా నేను నేర్చుకోలేదు వంటలు. నాకు నేనుగానే వంటలు నేర్చుకున్నాను, నాకు నేనుగా పనులు చాలా నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న వంటలు ఎక్కడ అంటే, నేను మా మేడం దగ్గర నేర్చుకున్నాను. మీరు ముందు ముందు నా గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇంకా కొన్ని వీడియోలు మీరు చూస్తుంటే తెలుస్తుంటాయి.
నా వీడియోకి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను వీడియోలు పెడుతున్నారు. మీరు నాకు సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేస్తే నేను ఉత్సాహంగా ఇంకా మరిన్ని వీడియోలు పెట్టడానికి ట్రై చేస్తాను. నన్ను అలా తొక్కేయకండి. మీరు నాకు సపోర్ట్ చేస్తే అరే నాకు సపోర్ట్ దొరుకుతుంది, నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కదా అని నేను మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా వీడియోలు పెట్టడానికి వీలవుతుంది. అదిగో మా పాప మాట్లాడుతుందంట. బాత్ కరు అంటే ఆఫ్ చేసేస్తుంది. ఏం చేయాలో చెప్పండి. అదిగో ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసాను. ఆ తర్వాత ఏపిన బెండకాయలు వేసేసాను. ఏదో ఇలా సరదాగా మాట్లాడాలనిపించింది, అందుకే సరదాగా మాట్లాడుతున్నాను. కానీ పాపను ఎత్తుకొని వంట చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. అయినా సరే మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నా. సో ప్లీజ్ కొంచెం ఓపికతో నా వీడియో చూడండి. బెండకాయ పులుసు గుడ్డు అని చెప్పాను కదా, ఇప్పుడైతే బెండకాయ పులుసు వేసేసాను. చింతపండు పులుసు, కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం మనం దాంట్లోకి. నా బుజ్జి తల్లి కనిపిస్తుంది. వాయిస్ ఓవర్ ఇస్తుంటే పక్కన బుజ్జి తల్లి ఉంది. కరివేపాకు కూడా వేసాను. మీకు ఎంతమందికి ఇష్టము కరివేపాకు ఇలా కాడలుగా వేసుకోవడం చెప్పండి. మీకు ఒక మాట చెప్పనా, నాకు రోజు గుడ్డు తినే అలవాటు ఉంది. అంటే ఒక్కటి అనుకుంటున్నారా? కాదండి, 2 గుడ్లు తింటాను రోజుకి. ఎందుకంటే పాపకి పాలిస్తాను కదా, అందుకని. గుడ్లు పలగొట్టి 2 వేసేద్దాం అందులో. అవి నాకు అనుకుంటున్నారా? కాదండి, మా అనస్కి, మా సాజిద్కి. నేను అంటున్నాను చేయితోని అసలు కలపకూడదు గుడ్లు వేసాక అని. కొంచెం సేపు మూత పెట్టేసి నేను ఇటు మళ్ళాను కదా, అందుకే మా పాప ఏడుస్తుంది. తన వైపే మళ్ళాలంట. సరేనండి, మా కూర చూసి నేను నా గుడ్డు పులుసు చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్. ఏముందులే సబ్స్క్రైబ్ చేయడము అనుకుంటారేమో, అట్లా ఒక బటన్ నొక్కేయండి. షేర్ ఎందుకు చేస్తారులేండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే ఇవ్వండి, ఒక కామెంట్ అయితే చేయండి.